రేవంత్ సర్కార్కు వరుసగా కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం తీరు ఏమాత్రం మారడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. గురుకుల పాఠశాల విద్యాశాఖ టెండర్ల కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించిందని తెలిపారు. స్పెషల్ లీవ్ పిటిషన్ విచారించి రేవంత్ సర్కార్కు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. వచ్చే నెల 18న విచారణ జరగనుందని స్పష్టం చేశారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ప్రైవేట్ కాంట్రాక్టర్లు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు. ఢిల్లీ సీనియర్ లాయర్లతో లాబింగ్ చేసి అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తారా అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. లేదంటే తప్పు ఒప్పుకొని విచారణ జరిపించి పిల్లల సొమ్ము దోచుకున్న గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతారా అని ప్రశ్నించారు. మన పిల్లలను దోచుకుంటున్న దొంగల ముఠాపై హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు వరకు సింహంలా పోరాడాల్సిన ధైర్యశాలి పెద్ది సుదర్శన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన న్యాయ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అవినీతి బండారాన్ని బట్టబయలు చేద్దామన్నారు. అవినీతి తిమింగళాల గుట్టు రట్టు చేసి తీరుదామని అన్నారు.